ఈ పండగకి అందరూ మీ ఫ్యామిలీస్తో మీ ఫ్రెండ్స్తో చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. కోడి పుంజులు కోడి పందాలు. నేను రాసింది ఒకటి అక్కడ ఒకటి ఉంటుంది. ఓకే, ఏళ్ళ ప్రపంచంలో ప్రతి వాడు అవతల వాడి భాషను కరెక్ట్ చేయొచ్చు అనుకుంటాడు, వాడికే సర్వం తెలుసు అనుకుంటాడు. హాయ్ ఆల్, వెల్కమ్ టు మై మినీ మూమెంట్స్ వ్లాగ్స్. సో అందరికీ ముందుగా మకర సంక్రాంతి శుభాకాంక్షలు. సో పండగ అనగానే మనకు గుర్తొచ్చేది ఇంటికి వెళ్ళాలి. ఓకే, సో హైదరాబాద్లో ఉండే వాళ్ళకందరికీ వన్స్ సంక్రాంతి వచ్చిందంటే హైదరాబాద్ రోడ్లన్నీ ఖాళీ అయిపోతాయి. ఓకే, సో బేసిక్గా ఎక్కడైనా పండగ అంటే ఫుల్ బిజీ అయిపోతుంది రష్. కానీ మనకు హైదరాబాద్లో సంక్రాంతి ఎలా ఉంటుందంటే ఫుల్ ఎంటీ రోడ్స్. కానీ ఈసారి అలా ఉండదు, నో వరీస్. అండ్ ఇంకోటి ఏంటంటే, సో ఈ హైవే మనకు ఆంధ్రాకి వెళ్ళే కోస్తా రోడ్లన్నీ బ్లాక్ అయిపోతాయి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ చాలా సేఫ్గా జర్నీ చేయాలి అండ్ ముందుగా ప్రికాషన్స్ తీసుకోండి. అండ్ ఫుడ్ ఎక్కడ ప్లాన్ చేసుకోవాలి అండ్ వాటర్ ఏంటి, ఫ్యూయల్ ఏంటి, సో ముందు రోజే ఫ్యూయల్ ఫిల్ చేసుకోవడం. అండ్ మీ వెహికల్లో కనీసం ఒక 3-4 లీటర్స్ వాటర్ ఉండేటట్లు ప్లాన్ చేసుకోండి, ఎందుకంటే గంటలు ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఓకే, సో మీరు ఎలాగో మా ఊరి మీద నుంచే వెళ్తారు. సో సూర్యాపేట మీదగా వెళ్ళినప్పుడు, సో సూర్యాపేటలో మా వీరాచారి దాబా ఉంటుంది. సో ఆ దాబాలో ఫుడ్ చాలా బాగుంటుంది అండ్ నాకు చాలా ఇష్టం. ఆ దాబాలో ఫుల్ స్పైసీ నాటుకోడి అన్నీ దొరుకుతాయి, అన్ని వెరైటీస్, వెజ్ అండ్ నాన్ వెజ్ అన్నీ దొరుకుతాయి. సో అక్కడ లంచ్ చేయండి. లేదంటే మీకు లంచ్ చేయడానికి టైం పడుతుంది ఈ ట్రాఫిక్లో అనుకుంటే క్యారీ చేసుకోండి. ఓకే, పార్సల్స్ టేక్ అవేస్ తీసుకోండి. అండ్ ఫైనల్గా మీరు సేఫ్గా ఇంటికి వెళ్ళాలి, ఎందుకంటే మీకోసం చాలా ఈవెంట్స్ వెయిట్ చేస్తున్నాయి సంక్రాంతికి. అండ్ ఈరోజు మనం సంక్రాంతి అనగానే ఈ గెటప్ చూసి నేనేదో సంక్రాంతి గురించి క్లాస్ బీకేయడానికి రాలేదు. సో బేసిక్గా సంక్రాంతి ఓకే ఎందుకు వచ్చింది, సంక్రాంతిని మన స్టేట్లో ఏమని పిలుస్తారు, వేరే స్టేట్స్లో ఏమని పిలుస్తారు, ఇవన్నీ ఏం చెప్పడానికి రాలేదు. నేనేమి సోషల్ సబ్జెక్ట్ చెప్పడానికి నేను ప్లాన్ చేసుకోలేదు. సో మిమ్మల్ని అందరినీ ఎడ్యుకేట్ చేయాలని అంతకంటే అనుకోవట్లేదు. అండ్ ఇంకోటి ఏంటి అంటే, సో నేను హైదరాబాద్లో చదువుకునేటప్పుడు, నా బీటెక్ హైదరాబాద్లోనే అయింది. సో నేను హైదరాబాద్లో చదువుకునేటప్పుడు సంక్రాంతి అనగానే ఫుల్ రోడ్లన్నీ ఖాళీ అయిపోతాయి. ఆ 3 days 13, 14, 15, 16 ఆ 4 days రోడ్లన్నీ ఖాళీ అయిపోతాయి. సో బస్సులన్నీ ఫుల్ అయిపోతాయి. సో ఎక్స్ట్రా బస్సులు కూడా ఫుల్ అయిపోతాయి. వెహికల్స్ ఇప్పుడు చాలా వెహికల్స్ అందరూ కార్లు తీసుకోవడం జరిగింది. సో ఈ రోడ్లన్నీ బ్లాక్ అయిపోతాయి ఈ హైవేలో. అండ్ ఇంకోటి ఏంటంటే, పండగ అనగానే జనరల్గా ఏ పండగ అయినా సరే పండగ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది మన ఇంటికి వెళ్ళాలి అని. ఓకే, మన నేటివ్కి వెళ్ళాలి, మన ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో కలవాలి. కానీ సంక్రాంతి ఫెస్టివల్ ఈజ్ డిఫరెంట్. సంక్రాంతి అనగానే అందరికీ గుర్తొచ్చేది కోస్తా ఆంధ్ర అండ్ గోదావరి జిల్లాలు కదా, రాజమండ్రి, కాకినాడ. ఓకే, ఈ కోస్టల్ ఏరియా ఇంకా కోస్తా ఆంధ్ర మొత్తం ఈవెంట్స్, కోడి పందాలు, ఆ కొబ్బరి చెట్లు అండ్ ఈ ఆశ. మనకి బేసిక్గా గోదావరి జిల్లాలో
ఒక స్లాంగ్ ఉంటుంది కదా, అది చాలా ఫేమస్. అండ్ అట్ ది సేమ్ టైం రికార్డింగ్ డ్యాన్స్లు. రికార్డింగ్ డ్యాన్స్ అని కానీ నాకు ఒక చిన్న సిచ్యువేషన్ గుర్తొచ్చింది. సో నేను ఇంటర్ చదువుకునేటప్పుడు ఒంగోలులో నేను హాస్టల్లో ఇంటర్ చదువుకున్నాను. సో ఇట్లాంటి మూమెంట్లోనే సంక్రాంతి మూమెంట్లో హాలిడేస్కి ముందు సో అక్కడ రికార్డింగ్ డ్యాన్స్లు అవి ఇవి ఉండేవి. సో ఇంటర్ అంటే 17 years ఓల్డ్. అప్పుడు చాలా పెద్ద 10 feet హైట్ గోడ ఉండేది. సో దాన్ని ఎలాగోలా ఎక్కి ఒక 20 మందిని రికార్డింగ్ డ్యాన్స్లు చూడడానికి వెళ్ళాం నైట్. ఏహే రహా నహీ జాతా తడప్ హీ ఏసీ హై నా. మిడ్ నైట్. సో మేము ఒక 20-25 మంది వెళ్ళాం. సో ఎలా తెలిసిందో ఏమో కానీ మా సారు వెనుక మాతో పాటు బస్ వేసుకొచ్చాడు అన్నమాట మమ్మల్ని తీసుకెళ్ళడానికి. ఓకే. సో అక్కడ నుంచి ఒక 5 kilometers సంతనూతలపాడు అని ఉంటుంది. సో అక్కడ రికార్డింగ్ డ్యాన్స్ ప్లాన్ చేస్తే సో అక్కడ చూడడానికి వెళ్ళాం. సో చూసాం అక్కడ బాగానే ఎంజాయ్ చేసాం. నెక్స్ట్ డే మళ్ళీ మా సారు రూమ్లో ఇంకొక రికార్డింగ్ డ్యాన్స్ చేయించాడు మాతో బెల్ట్ తీసుకొని. సో ఇవన్నీ చూడాలని అక్కడ ఆ టైం స్పెండ్ చేయాలని ఉంటుంది. సో ఈవెన్ మా తెలంగాణ నుంచి కానీ ఆంధ్ర నుంచి కానీ అటు రాయలసీమ నుంచి కానీ అందరూ కోస్తాకి రావాలని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. సో అండ్ ఇంకోటి ఏంటంటే సో మనకందరికీ తెలుసు ఓకే భీమవరం రొయ్యేస్తాం, చేపేస్తాం, ఇదంతా డేరింగ్ బిజినెస్. సో ఆ డేరింగ్ బిజినెస్, ఆ కోడిపందాలు, ఆ బెట్టింగ్ చూడాలని అందరికీ ఉంటుంది. సో ఈవెన్ నాకు కూడా ఉంది. ప్లస్ నాకు ఆ అదృష్టం కలగలేదు అంటే ఏమో. సో ఆంధ్రాకి వెళ్ళాలి, ఆ సంక్రాంతి ఆంధ్రాలో చేసుకోవాలి అంటే మేబీ జనరల్గా ఒక నానుడి ఉంది ఏమని అంటే తిరుపతికి వెళ్ళాలన్నా వెంకన్న స్వామి ఇన్విటేషన్ ఉండాలి. అండ్ మక్కాకి హజ్కి వెళ్ళాలన్నా సరే అల్లా పర్మిషన్ ఉంటేనే వెళ్ళగలం. అంటే మనీ అందరి దగ్గర ఉంటాయి. ఓకే, అందరికీ టైం ఉంటుంది. బట్ స్టిల్ అక్కడికి వెళ్ళే అవకాశం రాదు. ఎందుకంటే నేను చాలాసార్లు ట్రై చేశాను లాస్ట్ 1 year 2 years ముందు. బేసిక్గా వెళ్ళే ముందు అక్కడ అకామిడేషన్ అని సెట్ చేసుకొని వెళ్దామని. సో కానీ ప్రాబ్లం ఏమవుతుందంటే అక్కడ దిండి రిసార్ట్స్ అని ఒకటి ఉంటుంది. సో ఎప్పుడో అక్టోబర్ నుంచే ఫుల్ అయిపోతాయి. సో ఒక్క రూమ్ కూడా దొరకదు బేసిక్గా అక్టోబర్ నుంచే. సో ఇంకా ఇప్పుడు ఈ టైంలో కానీ చెక్ చేశారనుకోండి ప్రతి చిన్న హోటల్లో రూమ్ కూడా దొరకదు. సో అట్లా సో అదేమంటారు, నాకు కూడా ఎవరన్నా మీరు మీ ఇంట్లో కొంచెం చోటిస్తే నేను కూడా వచ్చి ఆ సంక్రాంతి వైభవాలన్నీ చూసి ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాను. అండ్ అట్ ది సేమ్ టైం సో మీరందరూ హ్యాపీగా పండుగ జరుపుకోండి. మాకంటే ఎట్లాగో పండుగ లేదు ఫ్రెండ్స్, మాకంటే పండుగ లేదు ఫ్రెండ్స్. మీరన్నా బాగా చేసుకోండి పండుగ ఫ్రెండ్స్. మీరు బాగా పండుగ చేసుకోండి. అండ్ ఇంకోటి బేసిక్గా పండగ, ఈ సంక్రాంతి పండుగ మనకి నాకు ఎలా స్పెషల్ అంటే మా విలేజ్లో అంటే కర్నూలులో మా విలేజ్లో ఓకే ఈ పండగకి మా అమ్మ భక్షాలు చేసేది అండ్ పప్పుచారు అండ్ ఆలూ ఫ్రై. సో ఈ సంక్రాంతి ఫెస్టివల్ అనగానే నాకు గుర్తొచ్చేది అవే. అండ్ కైట్స్ మేము పేపర్తో చేసుకునే వాళ్ళం, పేపర్తో. అండ్ మనకి మొక్కజొన్న కాకుండా జొన్నల దిండుతో చేసుకునే వాళ్ళం. ఓకే, ఆ కుట్టుకోవడం కానీ ఆ పుల్లలతో చేసుకునే వాళ్ళం. కానీ అవి అంత ఎగిరేవి కావు. బట్ ఇప్పుడు అన్నీ కొత్త కొత్త కైట్స్ వచ్చినాయి. మా వాడు చాలా వెరైటీ కైట్స్ కూడా తెచ్చుకున్నాడు. ఒక హ్యూమన్ కైట్స్ అంట, ఫిష్ అంట, ఏదో మాంజాస్ దొరుకుతాయంటే మాంజాస్ అలో లేదని తెచ్చుకోలేదు. సో హోమ్ మేడ్ థ్రెడ్స్ అని తెచ్చుకున్నాడు. అండ్ మాంజాస్లో కూడా మనకి మోనోగోల్డ్ అని మాంజా ఉంటుంది. అది బేసిక్గా గాజుతో తయారు చేస్తారు. సో చాలా సేఫ్గా ఉండాలి దాంతో. అంటే మన వేళ్ళు తెగుతాయి. అట్ ది సేమ్ టైం అది కట్ అయిన తర్వాత సో ఎవరికైనా వెహికల్లో వెళ్ళే వాళ్ళకి, బైక్ మీద వెళ్ళే వాళ్ళకి ఇక్కడ కట్ అయ్యి చనిపోయిన చాలా న్యూస్ కూడా విన్నాను నేను. సో కాబట్టి మాంజా వాడకండి. సో అది ఎలాగో బ్యాన్ చేశారు కానీ మనకి దొరుకుతుంది బయట. అంటే ఏదో రకంగా బ్లాక్లో దొరుకుతుంది. బట్ మీరు తీసుకోకపోతే వాళ్ళు అమ్మడం కూడా ఆపేస్తారు. సో కాబట్టి మీరు సేఫ్గా ఫెస్టివల్ని చేసుకోండి అండ్ మిగతా వాళ్ళని కూడా సేఫ్గా ఉండనిద్దాం. అండ్ అట్ ది సేమ్ టైం బైక్ మీద ట్రావెల్ చేసేవాళ్ళు, అంటే ఈ ముఖ్యంగా సిటీలో కానీ లేకపోతే టౌన్లలో కానీ ఇళ్ళ మధ్యలో తిరిగేవాళ్ళు స్పీడ్గా వెళ్ళకుండా అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ కూడా ఏదైనా స్కార్ఫ్ లాంటిది ఇట్లా పెట్టుకుంటే ఈ రెండు రోజులు హెల్మెట్ ఇవన్నీ వాడితే అంటే అంటే ఇక్కడ ఎవరు పట్టుకుంటారులే లేకపోతే ఇక్కడ ఏముందిలే అని అనుకోకుండా ఓకే అలా ట్రై చేయండి. సో ఫెస్టివల్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సో ఫెస్టివల్స్ అంటే
మా అబ్బాయికి ఇంకా చాలా చాలా ఇష్టం. అది ఏ ఫెస్టివల్ అయినా పర్లేదు, రంజానే బక్రీదే అని కాదు, సో ఏ ఫెస్టివల్ అయినా సరే, ఉగాది, సంక్రాంతి, దసరా, సో ఆ ఫెస్టివల్ని ఎలా జరుపుకోవాలి బతుకమ్మ దగ్గర నుంచి. ఓకే, తెలంగాణలో అయితే బతుకమ్మ, దసరా నిరుడు లెక్క ఉండదు, ఈసారి రచ్చ రచ్చే అన్నట్టు ఉంటుంది అసలు. సో యా, మా వాడికి బాగా అతి ఇష్టమైన పండుగ ఏంటంటే గణేష్ పండుగ. సో తెలంగాణలో మీకు అందరికీ తెలుసు గణేష్ పండుగ ఎంత బాగా జరుగుతుంది, ఖైరతాబాద్ విగ్రహం కానీ. సో అంతెందుకు మా సూర్యాపేటలో కూడా చాలా పెద్ద పెద్ద విగ్రహాలు వస్తాయి. సో ప్రతి విగ్రహం దగ్గరికి వెళ్ళి విజిట్ చేస్తాం. పండుగలు అంటే మనకే కాదండి, గవర్నమెంట్కి కూడా కావాలి. సో మనకంటే చాలా రిఫ్రెష్మెంట్ ఉంటుంది ఈ బిజీ లైఫ్లో. ఎవ్రీ మంత్ ఒక పండుగ వస్తే హ్యాపీగా ఇంటికి వెళ్ళొచ్చు, లేదంటే స్పెండ్ చేయొచ్చు. సో కొంచెం రిఫ్రెష్మెంట్ దొరుకుతుంది అనమాట. సేమ్ అట్లనే మనకే కాదు, గవర్నమెంట్కి కానీ లేదంటే ఈ బిజినెస్ చేసే వాళ్ళకి అందరికీ కూడా ఫెస్టివల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళు ఫెస్టివల్ చేసుకుంటారు, బట్ అట్ ది సేమ్ టైం ప్రతి బిజినెస్ కూడా ఫెస్టివల్స్తో రిలేట్ అయి ఉంటుంది. మనకి ఈవెన్ మనకు క్లాత్స్ బిజినెస్ కానీ, గోల్డ్ బిజినెస్ కానీ, లేదంటే ఈ ట్రావెలింగ్ కానీ, ఫుడ్ కానీ, ఏదైనా సరే మనకు మన ఆర్జీవి గారు చెప్పినట్టు మనీ అనేది కైనెటిక్ లాగా మారాలి. ఓకే, సో కాబట్టి సో ఆ మూమెంట్ అనేది జరుగుతుంది, మనీ మూమెంట్ అనేది. ఓకే, సో కాబట్టి దీని మీద మనకు గవర్నమెంట్ కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట ఫెస్టివల్స్ మీద. అండ్ ఇంకోటి ఏంటంటే మూవీస్. మెయిన్గా సంక్రాంతికి చాలా మూవీస్ రిలీజ్ అవుతుంటాయి, అదొక పెద్ద ట్రెండ్. ఓకే, ఈసారి సంక్రాంతి కూడా చాలా గట్టిగానే జరుగుతుంది. ఓకే, అంటే మన టాలీవుడ్లోనే ఇన్ని మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. ఓకే, చాలా మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. పెద్ద హీరోలు ఉన్నారు, సీనియర్లు ఉన్నారు, జూనియర్లు ఉన్నారు, లేకపోతే పాన్ ఇండియా స్టార్స్ ఉన్నారు. సో అందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ అన్ని మూవీస్ హిట్ అవ్వాలి. ఓకే, అండ్ ఇంకా మన బాస్ మూవీ ఇంకా పెద్ద పెద్ద హిట్ అవ్వాలి. అండ్ ఇంకేంటంటే మనకి సంక్రాంతికి వెళ్ళలేని వాళ్ళు ఉన్నారు కదా హైదరాబాద్లో. సో వాళ్ళందరూ వరి అవ్వాల్సిన అవసరం లేదు. హైదరాబాద్లో చాలా ఈవెంట్స్ నడుస్తున్నాయి. మనకి హాట్ ఎయిర్ బెలూన్ అని చెప్పి ఆ సంక్రాంతి పీరియడ్లోనే ఉంది. అండ్ కైట్ ఫెస్టివల్ కూడా మనకు సికింద్రాబాద్లో జరుగుతుంది 3 days, 13, 14, 15. అండ్ ఇంకోటి ఏంటంటే నుమాయిష్. సో బేసిక్గా మనకి నాంపల్లిలో జరిగే నుమాయిష్ ఎగ్జిబిషన్ ఉంది కదా. సో ఇప్పటికే చాలామంది విజిట్ చేశారు, చాలా పెద్ద క్రౌడే ఉంది. సో ఈ మంత్ ఎండ్ వరకు ఉంటుంది. సో హ్యాపీగా అన్ని స్టాల్స్ విజిట్ చేయండి. అండ్ మన ఫేవరెట్ స్టాల్స్ కూడా చాలా ఉన్నాయి అందులో. ఓకే, అంటే నీలోఫర్ చాయ్. ఓకే, సో బేసిక్గా మనకి August 15 కానీ January 26 కానీ వస్తే మనకి ఏ సాంగ్ గుర్తొస్తుంది, ఏ మూవీ గుర్తొస్తుంది? ఖడ్గం. సేమ్ అలాగే సంక్రాంతికి కూడా సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా అనే సాంగ్ చాలా ఫేమస్. ఓకే, అప్పుడంతా ఆ మూవీ చూసుకుంటూ ఆ సాంగ్ వినుకుంటూ పెరిగాం. ఓకే, సో ఇప్పుడున్న జనరేషన్లో OTTs అవన్నీ వచ్చాయి. ఓకే, ఎనీవేస్ ఈ సంక్రాంతి ఫెస్టివల్కి అందరూ మూవీస్కి వెళ్ళండి అండ్ కోడిపందాలకు వెళ్ళండి, అందరూ బాగా స్పెండ్ చేయండి. ఓకే, ఇంట్లో మీ పిండి వంటలతో అండ్ యాజ్ వెల్ యాజ్ మీ బంధువులతో, మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో హ్యాపీగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఫైనల్గా నేను ఈ సంక్రాంతికి అన్ని మూవీస్ కవర్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ నా ఫేవరెట్ మూవీ మా బాస్ది. ఓకే, అండ్ యాజ్ అట్ ఎ టైమ్ లైక్ మా డార్లింగ్ అంటే చాలా ఇష్టం. ఓకే, అండ్ మా డార్లింగ్ మూవీ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. అంటే చాలా జోవియల్గా, ఆ యాంగిల్ చాలా ఇష్టం నాకు ప్రభాస్లో. ఓకే, అండ్ అట్ ది సేమ్ టైం మీరందరూ కూడా బాగా మూవీస్ చూడండి. ఏ మూవీస్ మీకు ఇష్టమో, ఏ మూవీస్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.